హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి సేమియా కేసరి. అందరూ చేస్తారు, కానీ చల్లారిన తర్వాత అది గట్టిగా ఉండలా అయిపోవటం చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. కానీ ఈ రోజు మన వీడియోలో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మరియు కరెక్ట్ వాటర్ క్వాంటిటీ పాటిస్తే మరుసటి రోజు కూడా పొడి పొడిలాడుతూ అదే టేస్ట్తో ఉంటుంది. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడైన తర్వాత 2 స్పూన్లు జీడిపప్పు పలుకులు, సన్నగా తరిగిన 2 స్పూన్లు బాదం పలుకులు వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ కిస్మిస్లు కూడా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. నెక్స్ట్ అదే ప్యాన్లో మరో స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు సేమియాని వేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అన్నమాట. సేమియా అనేది ఎంత బాగా వేగితే కేసరి అంత పొడి పొడిగా ముద్ద కట్టకుండా వస్తుందని గుర్తుపెట్టుకోండి. చూసారు, ఈవెన్గా ఇలా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న సేమియాని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 కప్పుల నీళ్ళని తీసుకోండి. అంటే మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, 2 కప్పుల చొప్పున నీళ్ళని తీసుకోండి. ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది. సాధారణంగా పెళ్లిలో చేసే కేసరిలో ఫుడ్ కలర్ వాడుతూ ఉంటారు. కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా ఆ మంచి రంగు కోసం నేను ఇక్కడ కుంకుమ పువ్వుని వాడుతున్నాను. ఇది మన ఆరోగ్యానికి మంచిది. అలాగే కేసరికి ఒక అద్భుతమైన సువాసనతో పాటు మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చిటికెడంత కుంకుమ పువ్వు వేసి చిటికెడంత ఉప్పును కూడా వేయండి. రుచి చాలా బాగుంటుంది. గరిటెతో కలుపుకుంటూ నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకునే సేమియాని వేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మీకు చూపిస్తున్నాను చూడండి, సేమియా తీసుకొని చేత్తో నలిపితే మెత్తగా అయిపోవాలి. సేమియా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే పంచదారను వేయాలి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు దాకా పంచదార అయితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ స్వీట్ తినేవారైతే 2 స్పూన్లు షుగర్ని వేసుకోండి, సరిపోతుంది. అదే తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించుకోండి, సరిపోతుంది. మొత్తానికైతే మనం వేసుకున్న పంచదారని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పంచదార వేయగానే మళ్ళీ కొంచెం లిక్విడ్గా తయారవుతుంది. ఇప్పుడు మంటని మీడియంలో ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. పంచదార పాకం సేమియాకి బాగా పట్టి ఆ నీరంతా తగ్గిపోయి కేసరి మళ్ళీ దగ్గర పడుతుంది. సేమియా ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పలుకులు, అలాగే 1 స్పూన్ నెయ్యి, ఇంక ఈ కేసరికి అసలైన పెళ్లిళ్ళ స్టైల్ రుచి ఆ సువాసన రావాలంటే చివరిగా ఇందులో చిటికెడు పచ్చికర్పూరం వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే గనక బాగా నలిపి వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి కలపండి. చివరిగా ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే నోట్లో వేసుకుంటే కరిగిపోయే సేమియా కేసరి రెడీ అయిపోతుంది. వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.